హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 8th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్పాయింట్ 1.3లో రిమైనింగ్ సమ్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? 7th సమ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 12 3/4. ఫైండ్ కాస్ట్ పర్ మీటర్. మొత్తం ఏంటంటే 7 2/3 మీటర్స్కి ఎంత కాస్ట్ అయిందంట? 12 3/4 అనేది అయిందంట. ఫైండ్ ద కాస్ట్ పర్ మీటర్. ఒక్కొక్క మీటర్ ఎంతో మనం చెప్పాలి. ఈచ్ 1 మీటర్ మనం ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ వర్కింగ్ చూడండి. కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ క్లాత్ ఎంత ఇచ్చాడు? 12 3/4 రూపీస్ ఇచ్చాడు. ఓకేనా? కాస్ట్ ఆఫ్ 1 మీటర్ క్లాత్ ఎంత? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ 1 మీటర్ అంటే ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఓకేనా? 12 3/4 డివైడెడ్ బై 7 2/3 మనం చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఇచ్చాడు. మనం ఏంటంటే నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. దేంటి? ఇంటూ చేసి ఇక్కడ ఎడిషన్ చేయాలి. 4 12 జార్ ఎంత? 4 12 జార్ 48. 48 ప్లస్ 3 51. 51/4 డివైడెడ్ బై 3 7 జార్ 21 ప్లస్ 2 23/3. ఓకేనా? ఇప్పుడు డివిజన్ చేయాలంటే ఏంటి? దీన్ని మల్టిప్లికేషన్ అంటే ఏంటంటే ఇలాగా ఫిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేయడమే. 3/23. ఏదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు. సో 51 × 3 ఏంటి? 153. మల్టిప్లికేషన్ సింబల్ ఉన్నప్పుడు పై 2 కింద 2 మల్టిప్లికేషన్ చేయడమే. 4 23 జార్ 92. ఇప్పుడు దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే ఏంటి? డివిజన్ చేయాలి. 92 1 జార్ 92 మైనస్ చేస్తే ఎంత? 61. అంతే. దీన్ని ఇలా జైంట్ వీల్ టైప్లో అంటే ఏంటి? 1 ఇక్కడ రాసి 61/92 అంతే. మిక్స్డ్ అంటే కాస్ట్ ఒక్కొక్క మీటర్ ఎంత? 161/92 రూపీస్ అంతే. ఓకేనా? నెక్స్ట్ 8th సమ్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ పార్క్ విచ్ ఈజ్ 18 3/5 మీటర్స్ లాంగ్ అండ్ 8 2/3 మీటర్స్ బ్రాడ్. అని ఏంటి కట్టాలి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కట్టాలి. ఓకేనా? ఫస్ట్ వర్కింగ్ చూడండి. వర్కింగ్ చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ లాంగ్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఎంత ఇచ్చాడు? 18 3/5 మీటర్స్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏంటి? నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అంటే ఎంత? 5 18 జార్ 90 ప్లస్ 3 ఎంత? 93/5 మీటర్స్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఎంత ఇచ్చాడు? బోర్డ్ ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ 8 2/3 అంటే 3 8 జార్ 24 ప్లస్ 2 ఎంత? 26/3 మీటర్స్. ఇప్పుడు ఏరియా అంటే ఇది లెంత్, ఇది బ్రెత్ అని అర్థం. ఓకేనా? లెంత్ బ్రెత్. ఏరియా ఆఫ్ ఏంటి? రెక్టాంగులర్ పార్క్ అడిగాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పార్క్ ఫార్ములా ఏంటి? L × B. ఓకేనా? L అంటే ఎంత? 93/5 ఇంటూ B అంటే ఎంత? 26/3. ఇప్పుడు చూడండి. క్యాన్సిలేషన్ 3 1 జార్ 3 31 జార్ ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి. 31/5 ఇంటూ 26/1 వచ్చింది. 5 2 కింద 2 మల్టిప్లికేషన్ చేసేయడమే. 31 × 26 ఎంత? మల్టిప్లికేషన్ చేయండి. 31 × 26 3 6 జార్ 8 ఇంటూ 1 జార్ 2 806/5. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. 5 806 5
చూడండి 161 జర్ 805 అన్నమాట. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. దీన్ని ఏంటి జెయింట్ వీల్ టైప్లో రాయాలంటే ఎలాగా 161 ఇక్కడ రాసి 1/5 మీటర్ ఇంటూ మీటర్ ఎంత? మీటర్ స్క్వేర్. జస్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా తెలియాలి అంతే. ఎల్ ఇంటూ బి. ఓకేనా? ఎల్ ఇంటూ బి చేస్తే ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ అనదర్ సమ్, 9th సమ్ చూడండి. వాట్ నెంబర్ షుడ్ -33/16 be divided by 2 get -11/4. ఓకేనా? ఈ నెంబర్తో ఒక నెంబర్ డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? -11/4 అనేది వచ్చింది. సో ఎంత నెంబర్ మనం డివైడ్ చేస్తే ఈ ఆన్సర్ అనేది వచ్చింది, మనం ఆ నెంబర్ కనుక్కోవాలన్నమాట. చూడండి, సపోజ్ సొల్యూషన్ చూడండి. -33/16 ఇచ్చారు, డివైడెడ్ బై ఎంతో మనకు తెలియదు. ఎంత అనుకున్నాం? సమ్ ఎక్స్ అనుకుందాం. డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్? -11/4 వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. -33/16 ఇంటూ 1/x అవుతుంది కదా, -11/4 -33 16 ఇంటూ ఎక్స్ 16x ఈక్వల్ టు -11/4 వచ్చింది. ఓకేనా? మనకి ఎక్స్ వాల్యూ అనేది తెలియాలి. ఇప్పుడు ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్. ఈక్వల్ టు అటువైపు ఉంటే ఏంటంటే దీన్ని అటువైపు పంపిస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే -11/4 ఇంటూ 16x/-33. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇటువైపు వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోద్ది. ఓకేనా? దీన్ని ఇటువైపు పంపించాం. దీన్ని ఇటువైపు పంపిస్తే ప్లస్ అవుతుంది. ఇదేంటంటే రివర్స్ అయ్యిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ స్టెప్స్ ఇక్కడ -11 ఇంటూ 16 ఎంత? -11 ఇంటూ 16 -176. ఓకేనా? సారీ, ఇలా కన్నా మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఓకేనా? -33 ఇంటూ 4 ఈక్వల్ టు -11 ఇంటూ 16x. ఓకేనా? ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. -33 ఇంటూ 4 433 సార్ ఎంత? -132 ఈక్వల్ టు 11 ఇంటూ 16 ఎంత అవుతుంది? -176x. మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే దీన్ని ఏంటి ఇటువైపు పంపించేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 132 దేంటి బై అవుతుంది 176. ఇప్పుడు ఒకే టేబుల్, ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది చూడండి? 2 టేబుల్లో 266 సార్, 288 సార్. మళ్ళీ 11 టేబుల్లో 11 6 సార్, 11 8 సార్. ఎక్స్ వాల్యూ ఎంత? 6/8. ఇంకా టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3 సార్, 2 4 సార్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 2/4. సారీ, 2 3 సార్, 2 3 సార్ 6, 2 4 సార్ 8. ఎక్స్ వాల్యూ 3/4 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా? దీంతో ఈ సమ్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ జస్ట్ క్రాస్ ఈక్వల్ టు అనేది ఉంటుంది. మీకు జస్ట్ సింబల్ చెప్పాను ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ అని. -33 ఇంటూ 11 ఈక్వల్ టు -11 మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అయిపోద్ది. ఈక్వల్ టు అటు ఈక్వల్ ఇటు ఈక్వల్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటే క్యాన్సిల్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అనదర్ సమ్ వచ్చేసి 10th సమ్. ఇప్పుడు 10th సమ్ చూడండి. ఇఫ్ 36 trousers of equal sizes can be stitched with 64 meters of cloth, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్? అసలు ట్రౌజర్స్ అంటే ఏంటంటే ప్యాంట్స్ ఉంటాయి కదా, ఫార్మల్ ప్యాంట్స్, బాయ్స్ కానీ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఫార్మల్గా అంటే చూడండి ఆఫీస్కి అవి వెళ్తున్నప్పుడు ఫార్మల్ ప్యాంట్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. దాన్నే ఏమంటారంటే ట్రౌజర్స్ అంటారు. ఇప్పుడు 36 అంటే 36 ట్రౌజర్కి ఈక్వల్ సైజు, అన్నీ 36కి ఈక్వల్ సైజ్ మాట. 36 ప్యాంట్స్కి ఎంత పడింది? 64 meters ఆఫ్ క్లాత్ పడింది. వాట్ ఈస్ ద క్లాత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ ట్రౌజర్? ఒక్కొక్క ట్రౌజర్కి ఎంత క్లాత్ రిక్వైర్డ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పాలన్నమాట. చాలా సింపుల్ చూడండి. క్లాత్ కెన్ బి వర్కింగ్ సొల్యూషను. క్లాత్ కెన్ బి నీడెడ్ ఫర్ 36 trousers. ఎంత?
64 మీటర్స్ మాట. ఓకేనా, మొత్తం 36కి ఎంత పడింది, 64 పడింది. క్లాత్ కెన్ బి నీడెడ్ ఫర్ 1 trouser. ఎంత 1 trouser అంటే మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. అంటే ఎంత, 64/36. ఒక క్లాత్ అంటే ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇప్పుడు చూడండి 4 టేబుల్లో 4 9s are 36, 4 16s are. ఇంకా 3 టేబుల్లో 3 3s are 9, 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 16/9 వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా 16/9 అనేది ఏ టేబుల్లోని క్యాన్సిల్ అవ్వదు. సో దీన్ని ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవడం. 9 16, 9 1s are 9, ఎంత 16లోంచి 9 తీసేస్తే 7. సో జాయింట్ వేర్ 1 7/9 మీటర్స్. ఈచ్ క్లాత్ ఎంత రిక్వైర్డ్, 1 7/9 మీటర్స్ రిక్వైర్డ్ మాట. అంతే ఆన్సర్. నెక్స్ట్ 11th సొల్యూషన్ చూడండి. When the repeating decimal 0.363636 is written in simplest fractional form p/q, find the sum of p plus q. మనం ఇందాక సమ్స్ చేసాం చూసారా సెకండ్ రోమన్లో, సేమ్ అదే p/q ఫ్రాక్షన్లో మనల్ని రాయమంటున్నారు. ఓకేనా, ఆ p/q ఏంటంటే మళ్ళీ ఏంటంటే లాస్ట్లో p/q ఫార్ములాలో వస్తే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆ p ప్లస్ q అనేది చేయాలన్నమాట. సమ్ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ సెకండ్ రోమన్లో సమ్స్ ఏవైతే చేసామో సేమ్ అదే మోడల్ అన్నమాట. ఫస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్, 0.363636 అప్ టు సో ఆన్. దాన్ని ఏమనుకోవాలి, ఫస్ట్ లెట్ ఎక్స్ అనుకోవాలి. 0.363636. దీన్ని ఏంటి, ఈక్వేషన్ 1 అనుకుందాం. హియర్ వర్కింగ్ చూడండి, హియర్ ద periodicity ఈజ్ ఎన్ని, 2 నెంబర్స్ కదా రిపీటింగ్గా అవుతున్నాయి, 36 36 36 అని, అందుకు 2 అని రాశాను. సో ఈక్వేషన్ 1 బోత్ సైడ్ మల్టిప్లై విత్ 2 ప్లేసెస్ కాబట్టి ఎంత, 100తో మల్టిప్లికేషన్ చేయాలి. 100 into x equal to 0.363636 up to so on into 100. 100 into x ఎంత అవుతుంది, 100x. ఇప్పుడు ఏంటి 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ఇలాగా ముందుకు జరుగుతుంది. అంటే ఎంత, 36.363636 up to so on. ఇక్కడ 0 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి వదిలేసాను. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సబ్ట్రాక్ట్, ఇప్పుడు ఏం చేయాలి, 2లోంచి 1 తీసేయాలి. 2 - 1 అంటే చూడండి 100x ఈక్వల్ టు 36.3636 అప్ టు సో ఆన్. ఇక్కడ ఎంత, ఈక్వేషన్ 1 x 0.363636 అప్ టు సో ఆన్ మైనస్ చేయండి. 100లోంచి 1 తీస్తే ఎంత, 99x 0.36. ఇప్పుడు x వాల్యూ రావాలంటే ఎంత, ఎక్స్ వాల్యూలో 36/99. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 టేబుల్లో అనేది క్యాన్సిల్ అవుతుంది. 3 33s are, 3 12s are. ఇంకా ఏమైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా, 12/33 ఉంది. మళ్ళీ 3 టేబుల్లోనే 3 11s are, 3 4s are. ఎక్స్ ఎంత వచ్చింది, 4/11 వచ్చింది. ఇది ఏ ఫార్ములాలో ఉంది, p/q ఫార్ములో ఉంది. మనం p/q ఫార్ములోకి తెచ్చుకున్నాం. ఇంకా ఏమడిగాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ p/q అన్నాడు. అంటే చూడండి p ప్లస్ q, ఫైండ్ ద సమ్ ఆఫ్ p ప్లస్ q అంటే ఎంత, p అంటే 4, q అంటే 11. 4 + 11 ఎంత, 15. అంతే, దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, ది ఎండ్. ఓకేనా, రిమైనింగ్ చాప్టర్స్ వచ్చేసి రిమైనింగ్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.